ఇదండి పూజ అయితే అయిపోయింది. కానీ ఇంకా ఈ భాద్రపద మాసంలో ఈ 15 రోజులు కూడా మహాలయ పక్షాలు. అందరికీ తెలిసిందే కదండి, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చే ఈ మహాలయ పక్షాలు ఈ 15 రోజుల్లో మనకి అంటే మాకు అసలు రేటు తెలియదండి, మాకు ఎప్పుడు పోయారో తెలీదు, మాకు అసలు ఇలాంటివి ఏమీ లేనే లేవు, అసలు అలాంటివి ఏమీ కూడా అనకండి. మన హిందువులందరికీ కూడా ఇలాంటివి అందరికీ ఉంటాయి. పెద్దవాళ్ళకి కొంచెం పితృకార్యాలు చేసేవి ఏదో విధంగా ఈ 15 రోజుల్లో మనకి తిథితోటే సంబంధం ఉండదండి. 15 రోజుల్లో పెట్టుకోవచ్చు. ఈ రోజు ఖాళీ లేకపోయినా రేపు, రేపు లేకపోతే ఎల్లుండని 15 రోజులు చెప్తున్నాను కదండి. పౌర్ణమి వెళ్ళిపోయిన పాద్యం దగ్గర నుంచి అమావాస్య వరకు పెట్టుకోవచ్చు. తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మనం ఏదైనా బాధలు పడుతున్నామన్నా, కష్టాల్లో ఉన్నామన్నా కారణం ఏంటి అంటే పితృదేవతలకు పెట్టుకోపోవడమే సగం కారణం. అంటే కొంతమందికి పెళ్లి కాకముందరే అత్తయ్య గారు, మావయ్య గారు ఎవరు లేరు అనుకోండి, ఏదో విధంగా ఎవరినైనా తెలుసుకోపోయినా సరే ఈ 15 రోజుల్లో అయితే మాత్రం పెట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళకి చేసుకున్న సేవ, పెద్దవాళ్ళకి పెట్టుకున్న ఈ పితృతర్పణాలు ఎక్కడికి పోవు. మనకి మన పిల్లలకే మంచి జరుగుతుంది.